గురుగారు మనం కెంట గ్రాండ్ వాటర్ ప్యూరిఫైర్ కొన్నాం కదా, దానికి ప్రాబ్లం వచ్చిందండి. క్లియర్ గా చెప్తాను చూడండి. దాంతో పాటు మనకి ఏసీ నుంచి వాటర్ వచ్చు కదా గురుగారు, చల్లగా ఉంటది. ఆ వాటర్ టీడీఎస్ లెవెల్ చెక్ చేసాం, ఎంత ఉంటుందో ఏంటో అసలు దేనికి పని చేద్దాని. దాని గురించి కూడా చివరిలో క్లారిటీ ఇచ్చాను గురుగారు. ముందు వాటర్ ప్యూరిఫైర్ గురించి చూద్దాం. వాటర్ ప్యూరిఫైర్ లో రోజు రోజుకి దాని టేస్ట్ మారిపోయింది. టీడీఎస్ 200 వరకు వెళ్ళిపోయింది. ఏం పోయిందో ఏంటని కొంచెం ఆందోళన పడ్డాం. వాట్సాప్ లో మెసేజ్ రిక్వెస్ట్ ఇచ్చాం, వెంటనే వచ్చేసారు సర్వీస్ పర్సన్. వచ్చిన వెంటనే ఆయన కూడా టీడీఎస్ చెక్ చేశారు. ఆయనకి 170 చూపించింది. లాస్ట్ టైం నేను చెక్ చేసినప్పుడు 200 వరకు ఉంది. ఇప్పుడు మన ఇన్లెట్ వాటర్ అంటే మన ట్యాప్ వాటర్ అనమాట, దాని టీడీఎస్ కూడా చెక్ చేశారు. ఇన్ కేసు మన ట్యాప్ వాటర్ టీడీఎస్ పెరిగింది అనుకోండి, మన వాటర్ ప్యూరిఫైర్ లో టీడీఎస్ కూడా పెరిగిపోద్ది. దాని టీడీఎస్ 540 ఉంది. మరి ఎక్కువేం లేదు కాబట్టి దాని ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు మన సర్వీస్ అన్నయ్య గారు ఏం చేస్తారంటే మిషన్ లో టీడీఎస్ ని పెంచుకుని తగ్గించుకుని అడ్జస్ట్మెంట్ బటన్ ఉంటుంది, దాన్ని సెట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఆ కారీ వాటర్ ప్యూరిఫై అయిన వాటర్ అనమాట, కింద ట్యాంక్ లోకి పడితే తాగడానికి. ఈ మిషన్ కి లెఫ్ట్ సైడ్ స్టీల్ బటన్ ఉంది కదండి, దాన్ని టైట్ చేస్తే టీడీఎస్ ఆటోమేటిక్ తగ్గిపోద్ది. ఇప్పుడు అన్నయ్య గారు అదే చెక్ చేశారు, కానీ టీడీఎస్ లెవెల్ మాత్రం పెద్దగా తగ్గినట్టు ఏం లేదు. కానీ అసలు ప్రాబ్లం కూడా వెంటనే ఐడెంటిఫై చేశారు. ఏంటంటే వేస్ట్ వాటర్ ఉంటుంది కదా, అది మాత్రం బయటకు పోవట్లేదు సరిగ్గా. 1 లీటర్ ప్యూరిఫైర్ వాటర్ 2 నుంచి 3 లీటర్లు వేస్ట్ వాటర్ పోద్ది. వేస్ట్ వాటర్ బయటకి వెళ్ళకుండా ఆరో వాటర్ లో కలిసిపోయి టీడీఎస్ లెవెల్ పెరిగిపోయింది ఆటోమేటిక్ గా. వేస్ట్ వాటర్ బయటకి వెళ్ళకుండా దీంట్లో బ్లాక్ అయిపోయిందని చెప్పి తీసి వేరే కొత్త వేశారు. వేస్ట్ వాటర్ కూడా సంటిపిల్ల టాయిలెట్ పోసినట్టు ఎలా సుయ్యమని రావాలి, రాకపోయినా ప్రాబ్లమే చూసుకోవాలి. మనకు 1 ఇయర్ వారంటీ ఉంది, పైగా 4 ఇయర్స్ సర్వీస్ కూడా ఉంది కాబట్టి మనకి ఇబ్బంది ఏం లేదు, డబ్బులు ఏం తీసుకోలేదు. అలాగే మన టీడీఎస్ 83 సెట్ చేశారు. ఈ ఆరో వాటర్ టీడీఎస్ లెవెల్ మినిమం 50 నుంచి 150 మధ్యలో ఉంటే బెటర్ అని చెప్పి పెద్దలు నిర్ణయించారు కాబట్టి మనం ఫాలో అవ్వాలి. గురువుగా నేను కొన్నది కెంట గ్రాండ్ బేసిక్ మోడల్ అనమాట. అప్పట్లో నేను 9,000 కొన్నాను దీన్ని 6 నెలల క్రితం. బయట వాటర్ ప్లాంట్ కి వెళ్ళి వాటర్ తేడాక బద్ధకంతో దీన్ని కొనుక్కున్నాం. కొన్నాక చాలా సుఖపడ్డానని చెప్పుకోవచ్చు గురుగారు, మొహమాట లేకుండా. గురుగారు మన ఏసీ వాటర్ కూడా టీడీఎస్ లెవెల్ చెక్ చేద్దాం ఆలోచన వచ్చి వాటర్ పట్టాను. ఏసీ వాటర్ చూడడానికి చాలా ప్యూరిఫై అయినట్టు కనపడితే నీట్ గా, టీడీఎస్ కూడా చాలా తక్కువే ఉంది 90. తాగడానికి మాత్రం పొరపాటు కూడా పనిచేయవు, ఎందుకంటే గాల్లో ఉన్న తేమ ఏసీ లోపలికి వెళ్ళాక వాటర్ కింద కన్వర్ట్ అవుతాయి కాబట్టి దీంట్లో మినరల్స్ ఏమి ఉండవు. పైగా ఏసీ లోపల ఉన్న ఫంగస్ డస్ట్ దీంట్లో కలిసిపోతాయి కాబట్టి తాగడానికి అసలు పనిచేయవు. దీంట్లో pH లెవెల్స్ బాగా తక్కువ ఉంటాయి కాబట్టి ఇల్లు క్లీనింగ్ కి బాత్రూమ్ కడుక్కోవడానికి బాగా పనిచేస్తాయి. అదే మ్యాటర్ గురుగారు, ఉంటామండి మరి.